రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కెరియర్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు. మరి నేపథ్యంలో ఒకవేళ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ స్టార్ట్ చేస్తే గనక, కెరియర్ స్టార్ట్ చేస్తే గనక ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలి, ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి, మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి ఇప్పుడు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, కాకపోతే చాలా మంది రియల్ ఎస్టేట్ వైపు కెరియర్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఒకవేళ ఈ కెరియర్ స్టార్ట్ చేస్తే గనక యూత్కి కానివ్వండి, లేకపోతే కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, మీరు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి అడ్వైసెస్ ఇస్తారు, ఒకసారి మీ మాటలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే డీలింగ్ విత్ ల్యాండ్ అండి. సో ఇందులో 2 టైప్స్ ఉంటుంది. పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్ అంటే ల్యాండ్ అని ఉండాలి, లేదంటే మీ దగ్గర డబ్బు అని ఉండాలి. ఓకే. సో టైప్ 1. సో ఇది కంప్లీట్లీ ల్యాండ్ బ్యాంక్ అని ఉండాలి, లేకపోతే మనీ బ్యాంక్ అని ఉండాలి మీ దగ్గర. సో ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు 1%, 2% ఉంటారు ల్యాండ్ బ్యాంక్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఎలాగో అప్పర్ హ్యాండ్లో ఉంటారు, రేట్స్ని తగ్గట్టు వాళ్ళ బిజినెస్ వాళ్ళు దే షేప్ ద బిజినెస్. సో వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడని అవసరం లేదు. పూర్వీకుల దగ్గర నుంచి తరతరాల నుంచి వచ్చే ఆస్తి, లేదు అంటే వాళ్ళ 4 ఫాదర్స్ కానివ్వండి, వాళ్ళు ఒక మంచి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ బ్యాంక్తో ఉన్నవాళ్ళు, మనీ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి బిల్డర్స్గా రావడం, అదొక టైప్. ఓకే. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యూత్ మెయిన్గా ఒక ఆశతో ఉంటారు జీవితంలో, పరుగులు ప్రపంచంలో ప్రతిది కూడా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంటారు. దాంట్లో టైప్ 2 వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి. చాలా మటుకు ఏంటంటే మళ్ళీ టైప్ 2లో కూడా ఐ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఓకే. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే చాలా మటుకు రియల్ ఎస్టేట్ కంపెనీస్లలో వాళ్ళు ప్రమోటర్స్గా వెళ్ళి పాంప్లెట్స్ పంచడం, టెలికాలర్గా ఉండడం. అంటే వాళ్ళకి ఎలా అంటే జీవన ఉపాధి దొరుకుతుంది, కానీ ఫీల్డ్లో సెట్ అవ్వలేరు. పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు కొంటారనేది లేదు. ఓకే. టెలికాలర్ ఫోన్ చేసిన తర్వాత టెలికాలర్ ఎట్లా మాట్లాడతారు అనే విషయాలు ఒక్కొక్కసారి విన్న సందర్భాలు కూడా చెప్తున్నాను. అవంతా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దర్ లైఫ్. ఓకే. సో టైప్ 1. సార్, మీరు అన్నట్టు యాక్చువల్గా వీళ్ళు బేసిక్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే మీరు అన్నట్టు పాంప్లెట్స్ కానివ్వండి, లేకపోతే టెలికాలింగ్ ద్వారా ప్రమోషన్ చేస్తూ కొంటారా. వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారండి. అవును. పాంప్లెట్స్ పంచే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు పార్ట్ టైమ్ గా వాళ్ళు జాబ్స్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అండ్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఐ మీన్ టు సే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎడ్యుకేషన్ చేస్తూ వాళ్ళకి ఏంటంటే ఇంటికి భారం కాకుండా మా కాళ్ళపై మేము నిలబడాలి అనేసి ఒక సంకల్పంతో వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి ఉంటారు. కానీ వాళ్ళు పాంప్లెట్స్ పంచడానికే సరిపోతుంది వాళ్ళ సమయం. వేర్ దే కాంట్ ఈవెన్ రియల్లీ నో ద స్మెల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ పాంప్లెట్స్ ని పంచడంలోనే వాళ్ళు ఇదే ఫీల్డ్ అని అనుకుంటారు. కానీ దట్స్ ఆ డేకి మటుకు వాళ్ళకి ఒక బ్రెడ్ అండ్ బటర్ గురించి పనికొస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ కాదు వాళ్ళకి. సో మరి ఎలాంటి స్టెప్స్, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటారు సార్ నార్మల్గా స్టార్ట్ అవ్వాలంటే? ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకవేళ మీరు సీరియస్గా ఇఫ్ యూ ఆర్ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఉండాలి అని అనుకుంటే, రియల్ ఎస్టేట్ ఎక్కడ ఎండ్ అయిపోతుందండి మామూలుగా. ల్యాండ్ అనేది కొనుగోలు కానీ ఏదైనా ఎక్కడ ఎండ్ అప్ అవుతుంది లాస్ట్కి? విచ్ ఆఫీస్? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎండ్ అప్. సో మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సెట్ అవ్వాలన్నా, మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో రాణించాలన్నా, మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఒక ఇన్కమ్ చూడాలన్నా, రేపు మీ నెక్స్ట్ జనరేషన్ అయినా మిమ్మల్ని ఫాలో అవ్వాలన్నా, తరతరాలుగా మీరు వెళ్ళాలన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక చిన్న పెద్ద ఆఫీస్, మేము రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేసాము 20x30 క్యాబిన్ కాదండి. రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గర మీకు బాత్రూమ్ సైజ్ క్యాబిన్ ఉన్నా కానీ కూడా, 4x4 క్యాబిన్ ఉన్నా కానీ కూడా యూ కెన్ ఎర్న్ ద మనీ. అంటే మీరు ఇంతవరకు మీరు ఈ విషయం విన్నారో లేదో నాకు తెలియదు, కానీ బికాస్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దేర్ లైఫ్ స్టైల్ ఇన్ రియల్ ఎస్టేట్. వాళ్ళ గురించి వాళ్ళు రియల్ ఎస్టేట్లో రియల్గా రాణించాలంటే సెటిల్ డౌన్ నియర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లేకపోతే మండల ఆఫీస్ దగ్గరను మీరు కెరియర్ని స్టార్ట్ చేసుకోండి. మీరు ఎలా కెరియర్ని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ వ్యవస్థను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని రోజులు ఒకేలా ఉండేయండి, ఒక్కొక్కసారి కొందరికి బ్యాడ్ టైం వస్తుంది. సో నాకు ఉన్న సర్కిల్లో చాలా మటుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ జనాలు చూసిన క్రమంలో ఆ ఫీల్డ్లోకి రావాలి అంటే ఐదర్ మీకు ఆల్రెడీ ఒకరు తెలిసిన వాళ్ళని ఉండాలి, లేకపోతే
మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళ దగ్గర పనిచేస్తూనే ఉండాలి. ఆ వ్యవస్థ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది. ఈ సమయంలో ఏమైపోతుందంటే మీరు ఆ వ్యవస్థను అర్థం చేసుకునేసి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అక్కడ ఉన్నట్టు మీకు బయట మార్కెట్ బాగుంది, బయట మార్కెట్ బాగాలేదు, ఇదంతా ఏముండదండి. మార్కెట్ బాగుంటే సేల్ డీడ్లు అవుతాయి, మార్కెట్ బాగాలేదు అంటే మార్టిగేజ్ డీడ్లు అవుతాయి. ఎలాగో ఏదో ఒక డీడ్ అవుతుంది, దానికి మళ్ళీ ఈసీలు సీసీలు అనేసి రకరకాలమైనటువంటి వ్యవస్థ. సో అక్కడ ఎంతో కొంత మీకు ఇన్కమ్ కనపడుతుంది. సో మీరు రియల్గా రియల్ ఎస్టేట్లో అడుగులు వేయాలి అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకునేసి ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులై సో డీల్ యువర్ కెరియర్ నియర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఎందుకంటే 2008లో ఇదే కెరియర్లో అంటే మామూలుగా ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఒక వ్యక్తికి ఇలాగే తన బ్యాడ్ టైం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అనేసి ఆఫీస్లో ఏమన్నా ఇది ఉందా అనేసి అడిగితే ఆ వ్యక్తి ఏమన్నారంటే మాకిక్కడ బాగాలేదు, సో ఇప్పుడు కొత్తగా మీరేం చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్, ఎన్నో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాంటిది ఇప్పుడున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఒకవేళ వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఎవరైనా తీసుకుంటే కెరియర్? సో నేను అది చెప్తాను. సో మా పరిస్థితి బాగాలేదు, మళ్ళీ కొత్తగా అతను వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ అని చెప్పాడు. అతను ఏదో ఉద్దేశపూర్వకం కాదు, అతను టైం బాగాలేక అడిగాడు అతను. సో బాగాలేదంటే సరే బాగాలేదేమో అన్నట్టు నేను కూడా సరే బాగాలేదు అనేసి ఆ అబ్బాయికి చెప్పాను. కానీ దాని తర్వాత ఒక 4-5 years తర్వాత వాళ్ళ వారసుడు వచ్చాడు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓకే ఈ ఫీల్డ్లోకి హైరార్కీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు రావట్లేదు. సో ఆ ఫీల్డ్లోకి కొత్త వాళ్ళు రావాలంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఒక వ్యవస్థను తీసుకురావాలి అనేసి నేను చాలా మటుకు ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత నేను ఒకటి నిర్ణయించుకుంది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 144 సబ్ రిజిస్టర్ ఆఫీసెస్, సబ్ రిజిస్టర్ ఒకడే ఉంటారు కానీ చుట్టూ డాక్యుమెంటేషన్ వ్యవస్థ కానీ స్టాంప్ అండ్ వ్యవస్థ కానీ కొన్ని 100 మంది ఉంటారు. సో నా నిర్ణయం ఏంటంటే దాని తర్వాత అనుకున్నాను, ఆ అబ్బాయి అక్కడ అంటే వాళ్ళ వారసుడు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, సో ఇది ఏంటంటే కుటుంబ వ్యవస్థగా మారిపోతున్నది, కొత్త వాళ్ళకి ఛాన్స్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది అనేసి ఆలోచనతోని ఒక నిర్ణయం. ఎందుకంటే మీ ఛానల్ త్రూ నేను చెప్పాలనుకుంటుంది అంటే 144 కేంద్రాలలో మినిమం ఒక 9 మందిని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కెరియర్ని ప్రారంభించాలనేసి కోరుకుంటుంది ఎల్పిడిఓ. సో 194 కేంద్రాలలో 9 మంది అంటే 1296 మంది కొత్తగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళ ఉపాధి అవకాశాల గురించి వెతుక్కునేసి మీకు ఛాన్స్ రాదు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు ఏదో ఒక విధంగా క్లీనింగ్ పని చేసో లేకపోతే మీ చదువు కాస్త పక్కన పెట్టండి, ఆ వ్యవస్థ గురించి అవగాహన పరచుకోండి, ఆ వ్యవస్థలో ఉండండి. దాని తర్వాత మీరు ఆ వ్యవస్థని ఓన్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా డెవలప్మెంట్ వైపు ఆలోచించుకోండి. సో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ షుడ్ బి కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీ కెరియర్ అనేది కంప్లీట్లీ మీకు ఎలా ఉంటుందంటే చెప్పాను ఇందాకే, మీకు మార్కెట్ బాగుంటే సేల్ డీడ్స్ లేకపోతే ఈ వేరే యాక్టివిటీస్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ బాగలేదు అనుకోండి, మార్కెట్ బాగాలేకపోతే ఏమవుతుందంటే అప్పులు తీసుకుంటారు బ్యాంక్స్ దగ్గర నుంచి, మార్టిగేజ్ డీడ్స్ ఏదైనా కానీ లాస్ట్కి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీ యొక్క కార్యకలాపాలు జరపాల్సింది. స్టాంప్స్ సేల్ అవుతాయి, మళ్ళీ దాని తర్వాత డాక్యుమెంటేషన్ వ్యవస్థ సేల్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత లాయర్ వ్యవస్థ, ఇదంతా కూడా ఏంటంటే నేను అనేది ఎందుకంటే కొత్తగా బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ తో అటాచ్డ్ గా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కొనసాగించాలి అని అనుకుంటే గో ఫర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో మీరు అలవాటు పరచుకోండి. సార్ అంటే మీరు అన్నట్టు ఒకవేళ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్న తర్వాత కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. మీరు అన్నట్టు మార్కెట్ బాగుంటే మనకి అన్నీ బాగుంటాయి, లేకపోతే డౌన్ ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? ఎందుకంటే వీళ్ళు దీనికే అడిక్ట్ అయిపోయి దీనికే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, అదే ఫోకస్ అదే కెరియర్ లాగా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు నార్మల్? మేడం ఇప్పటి వరకు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏ వ్యవస్థలో అయినా కూడా అప్ అండ్ డౌన్స్ చూసాం, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈస్ ఆల్వేస్. మీరు ఇంత బాగాలేదు మార్కెట్ అంటున్నారు, ఎక్కడ అండి ఎక్కడ ఏ లెక్కలు తగ్గాయి చెప్పండి? ఎక్కడ కూడా ఒక ప్రభుత్వాన్ని కానివ్వండి లేకపోతే రావాల్సినటువంటి విషయాలలో వాళ్ళకు కావాల్సిన రెవెన్యూ కానివ్వండి ఎక్కడ కూడా. సో వీళ్ళు అబ్నార్మల్ రేట్స్ పెట్టేసి వాళ్ళకి సేల్ కాకపోయేసరికి రియల్ ఎస్టేట్ బాగాలేదని అంటే కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు.
ఉండేవాళ్ళు ఉంటున్నారు. సో రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దంగా ఉంది, ఈ రేట్లు పెంచిన వాళ్ళ దగ్గర స్తబ్దంగా ఉంది అంతేగాని మార్కెట్ బేస్ చూసుకుంటేనైతే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఏ రైజింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు 1 ఎకర్లో ఒక హెచ్ఎండి లేఅవుట్ చేస్తే మీకు 25 నుంచి 26 ప్లాట్లు నేను అనుకుంటున్నాను అవుతాయి. కానీ ఇప్పుడు స్కై రేజ్ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఒక 1 ఎకర్లో ఆల్మోస్ట్ 200 to 250 వరకు ఫ్లాట్స్ అవుతున్నాయి. ఇంతకుముందు 25 మన ఏమంటారు రిజిస్ట్రేషన్స్ అంటే ఒక ఎకరంలో 25 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇప్పుడు ఒక ఎకరంలో స్కై రేజ్ అపార్ట్మెంట్ లో 250 డాక్యుమెంట్లు అవుతున్నాయి. సో ఎక్కడ తగ్గింది చెప్పండి? భూమి తగ్గినా గానీ అంటే ప్లాట్ సైజ్ తగ్గినా గానీ కూడా ఏరియాలో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పెరిగేసరికి ఒక డాక్యుమెంట్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను సేల్ చేశానండి, నేను ఒక వెంచర్ ఓనర్ని, నా దగ్గర నుంచి సేల్ అయిపోయిందంటే ఈ సేల్ డీడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సేల్ డీడ్ నా దగ్గర రాదు. మీరు ఇది గమనించండి, మళ్ళీ ఆ సేల్ డీడ్ నా దగ్గరికి రాదు, మీ దగ్గర వెళ్ళిపోతుంది. ఆ సేల్ డీడ్ ఎక్కడ అవుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అవుతుంది. ఆ డాక్యుమెంట్ ఎవరైతే ఎక్కడ అవుతుంది? డాక్యుమెంటేటర్ దగ్గర అవుతుంది. మళ్ళీ మీరు సేల్ చేయాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ ఆ రిటర్న్ డాక్యుమెంట్ రాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే డాక్యుమెంట్ ఎక్కడ అవుతుంది? డాక్యుమెంటేటర్ దగ్గర అవుతుంది. ఈ డాక్యుమెంట్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నది? అర్థమైందండి పాయింట్? సో అక్కడ ఫీల్డ్ లో పర్మనెంట్ గా, అందుకోసం చెప్పాను నేను, పర్మనెంట్ గా మీరు కానివ్వండి, రేపు పొద్దున మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఈ వ్యవస్థలో కొనసాగించాలి అంటే అర్థం చేసుకోండి. సార్ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఈ హైడ్రా అనేది ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని రకాలుగా అంటే పాపం పేదవాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో. అన్ని రకాలుగా కనెక్షన్స్ అంటే పంప్కి సంబంధించి కానీ జిహెచ్ఎంసీ కనెక్షన్స్ అన్ని లీగల్ గానే ఉన్నాయి. అయినా కూడా ఎంతో వాళ్ళు ఇష్టంగా కట్టుకున్న ఒక డ్రీమ్ లాగా కట్టుకున్న ఇల్లులు కూడా ఇప్పుడు కూల్చేస్తారు హైడ్రా వాళ్ళు. సో వచ్చే దాంట్లో వచ్చే భవిష్యత్తులో ఎలాంటి అడ్వైసెస్ తీసుకోవాలి, ఎలాంటివి చూసుకొని నిర్మించుకోవాలంటారు నార్మల్గా? ఒకటండి, మనము లాస్ట్ ప్రోగ్రాంలో అనుకున్నట్టుగా హైడ్రా అవేర్నెస్ అయితే అందరికి వచ్చిందండి. మీకు ఒక ప్లేస్ మనము తీసుకుంటున్నామంటే అంటే కొనుగోలు చేస్తున్నామని అంటే మనకు అర్థమైపోతుండదు అది. మనం వెళ్ళే స్లోప్లో వెళ్తున్నామా, ఈ స్లోప్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇప్పుడు హైడ్రా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ కూడా పెట్టారండి కంప్లీట్గా. సో ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఎక్కడ బఫర్ జోన్ అంటే FTL. ఇప్పుడు ఇంతకుముందు ఇదంతా లేదు కండి. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వీటిపైన ఒక అవగాహన వచ్చింది. సరే, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఏ పాజిటివ్ నెగిటివ్ అండి. సో పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఎవరో ఒకరు నష్టపోతారు. సో వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ చేయాలనేసి నేను కూడా గవర్నమెంట్ని విన్నపిస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైనా పర్చేస్ చేసే ముందు మీరు వెబ్సైట్లో క్లియర్గా అందులో పొందుపరిచారు పలానా జోన్ పలానాది, పలానా జోన్ పలానా రెసిడెన్షియల్ సంబంధించింది. వీటిపైన పూర్తి ఒక అవగాహన తీసుకున్న తర్వాత మీరు ఎంటర్ అవ్వండి. సరే, ఇంకొకటి కంపెన్సేషన్ అంటే కనుక ఇప్పుడు మన జరిగిన హైడ్రా దాంట్లో వీళ్ళు ఎన్నో కోట్లు పెట్టుకొని ఒక బ్యాంక్ EMI కానివ్వండి, ఒక లోన్స్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్న దాంట్లో దానికి కంపెన్సేషన్గా వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు దానికి కంపెన్సేషన్ చూపించారు. ఏంటి సార్ ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఈ రోజుల్లో ఒకవేళ ఇలాంటివి చెప్తే? మేడం ఒక విషయం అండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి హౌసెస్ వాళ్ళు నివసిస్తున్న వాళ్ళదైతే హైడ్రా అయితే టచ్ చేయలేదండి నాకు తెలిసినంత మటుకు. డాక్యుమెంట్స్ పరంగా ప్రాపర్గా లేని విషయానికి, లేదు అంటే కంప్లీట్గా ఆ చెరువులలో ఆక్రమించి కట్టిన హౌసెస్ కానివ్వండి వాటిని ఇమీడియట్గా కూల్ చేశారు. ఒకలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి అనుకున్నాను, ఆ విధంగా అనుకుంటాను. కాకపోతే ఎంతైనా కానీ కూడా మీరు అన్నట్టుగా ఒక పేదవాళ్ళు డబ్బు కూడగొట్టి ఒక బిల్డింగ్ కడతారు. ఆ బిల్డింగ్ వాళ్ళ కళ్ళ ముందే కూలిపోయి ఇవాళ కూలిన ఇల్లుకి EMIలు కడుతున్నటువంటి పరిస్థితి అండి. కళ్ళలో నీళ్ళు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి. కానీ గవర్నమెంట్ త్వరగా వాళ్ళ గురించి ఏదైనా ఆలోచించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా నేను కోరుతున్నాను. సో డెఫినెట్లీ హైడ్రా అనేది ఒక కంప్లీట్లీ వాటర్ బాడీకి సంబంధించిందే కాదు, హైడ్రాలో ఉన్నటువంటి వెబ్సైట్ని బేస్ చేసుకునేసి రానున్న రోజుల్లో మీరు వెంచర్స్ అయినా కానీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కూడా పూర్తి అవగాహన కనుక్కొనేసి అండ్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక పేదవాడే కాదండి, ఎవరైనా కానీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అంటే తన హార్డ్ ఎర్నింగ్స్కి గవర్నమెంట్ భరోసా ఇవ్వాలి. సో ఆ భరోసా ఇచ్చేటువంటి చట్టాలు రావాలి. సో అలాంటి చట్టాలు రానున్న రోజులలో ప్రభుత్వాలు తీసుకుంటాయని మనం ఆశిద్దామండి. మనం రియల్ ఎస్టేట్ గురించిలో దీంట్లో భాగంగా మనం థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుతాం. సో పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలంటే నేను చెప్పాను ఏది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీకు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్స్ ఏ
పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ వితౌట్ అంటే మామూలుగా మీరు చెప్పాను కదా దాన్ని బేస్ చేసుకునేసి మీరు అక్కడ సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని వస్తున్నారు చాలా మటుకు. ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని ఎలా అంటే ప్రజెంట్గా ఇంతకుందండి ఈ విషయాన్ని ఒక క్లుప్తంగా చెప్తాను. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉన్నాయంటే ఒక 20-30 years బ్యాక్ ఒక వెంచర్ అంటే ఒక ప్లాటింగ్ చేశారంటే వెంచర్ ఓనర్ తెలిసిన వాళ్ళ త్రూ అమ్మేసేవాళ్ళు. ఆ వెంచర్ ప్లాటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ సేల్స్ లో ఎవరైనా మీడియేటర్ ఉండేసి 1% కమిషన్తోనో 2% కమిషన్తోనో చాలా బ్రహ్మాండంగా ఉండేదండి వ్యవస్థ అప్పుడు. సో ఆ 2% కమిషన్ ఆ మీడియేటర్ అనే వ్యక్తి ఎంత సర్వీస్ ఇస్తారంటే అటు మిమ్మల్ని కానివ్వండి ఇక్కడ అంటే మోసాలు జరుగుతాయి వేరే విషయం. కానీ ఒక పర్చేజ్ చేసేటప్పుడు మటుకు ఏజెంట్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉండాలండి, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ల్యాండ్ కి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ మీడియేటర్ వ్యవస్థలో మాకు 1% 2% ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఏం చేస్తున్నారంటే ఓనర్ అండ్ బయ్యర్ కలిసేసరికి వాళ్ళిద్దరు డీల్ చేసేసుకుంటారు. ఇది ఎలా ఉంది అంటే పంతులు లేని కళ్యాణం లాగా ఉంది కొన్ని విషయాలు. సార్ ఇంకొకటి సార్ అంటే ఇప్పుడు ఏజెంట్స్ ని నమ్ముకున్నా కూడా చాలా మంది మీడియేటర్స్ నమ్ముకున్నా కూడా మోసపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ 2% 1% కమిషన్ ఇచ్చేది నేను ఎందుకంటే రీసెంట్ గా 2-3 ఇన్సిడెంట్ చూసాను. అయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే. సో డబ్బుల గురించి ఏజెంట్ దగ్గర ఏ ముఖం పెట్టుకొని వెళ్తారండి, వెళ్ళలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి మనం 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళ ఏజెంట్స్ కూడా మాట్లాడుకోవాలి. అన్న నేను సార్ ఇంత అయితే మేము ఇవ్వగలుగుతాము, లేదు అంటే ఇంత అయితే ఇవ్వగలుగుతాము, మీరు ఉండాలి. ఏదో బతలాడుకొని ఏదో ఒకటి చేసుకునే అలా అంతగా మాకు ఇంతే కావాలన్నట్టు అలా ఎవరు ఉండరు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మనకు ఖచ్చితంగా కూడా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కానీ కూడా పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఉండాలి మంచి చెడుకి. సో దాన్ని బైపాస్ చేసినటువంటి ఇప్పుడు ఆ మీడియేటర్ లేకుండా ఇప్పుడు బైపాస్ చేసినటువంటి విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించి ఛానల్స్ వచ్చాయండి. వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, పైన ఓనర్ నంబర్ అంటారు, కింద మా ప్రమోషన్ నంబర్ అంటారు, మీరు బ్రోకర్స్కి ఎలాంటి కమిషన్ ఇవ్వద్దు అని అంటారు. కానీ అతను ఆడ వీడియో చేసి వెళ్ళిపోతాడు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏం చూస్తారో ఏదో తర్వాత విషయం. కానీ అక్కడ బై అండ్ సెల్ కి సంబంధించినటువంటి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏజెంట్స్ కి దెబ్బ పడింది. నంబర్ 1. నంబర్ 2 ఏమైపోయిందంటే ఈ యొక్క క్రమంలో వీళ్ళు బ్రోకరేజ్ వ్యవస్థను తీసేస్తున్నాం అని అంటున్నారు, కానీ వీళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. ఒకరిని తొక్కి వీళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఏమైపోతుందంటే రియల్గా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రజెంట్గా అక్కడ ఎంక్వైరీస్కి వస్తుంటారు. వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, మళ్ళీ బయ్యర్కి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకో వీడియో చేస్తుంటారు, పక్కనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తుంటారు. సో ఇట్లా ఏంటంటే వాళ్ళది హై రేంజ్ ఇన్కమ్కి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు. అటు వీడియో తీసినందుకు మళ్ళీ చెప్పరు ప్రమోషన్స్, మళ్ళీ దాంట్లో ఓనర్ నంబర్ అంటున్నారు. మా దాంట్లో వేయాలంటే మాకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పరు, లేదు అంటే మాకు ప్రమోషన్స్ ఇప్పుడు. సో ఇది ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇన్కమ్ 2 విధాలుగా, టెక్నాలజీ పరంగా వస్తున్న ఇన్కమ్, మళ్ళీ దాని తర్వాత ఇట్లా రియల్ ఎస్టేట్ పరంగా వస్తున్నటువంటి ఇన్కమ్. సార్ అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీడియేటర్స్ కానివ్వండి, లేకపోతే ప్రమోషన్ చేసే విభాగంలో ఓనర్స్ విభాగంలో బయ్యర్స్ అయితే సఫర్ అవుతున్నారని చెప్పచ్చు. 100% నేను అదే చెప్తున్నాను, బయ్యర్స్ సఫర్ అవుతున్నారు, రియల్ గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో రియల్ కొన్ని కుటుంబాలు, 1000 కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఏరియాలో మీ ఏరియా అండి, మీ సొంత ఊరు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అనుకుందాం, లేకపోతే కడప అనుకుందాం. సో మీ ఏరియాలో మీకు ఉన్నంత గ్రిప్ నాకు ఉంటుందా అండి? ఇప్పుడు నాది హైదరాబాద్ అనుకుందాం అండి. సో నాకు హైదరాబాద్ ఉన్నంత గ్రిప్ మీకుంటుందా? సో అక్కడ ఏముంటుంది ఇప్పుడు హైదరా కూడా అంతే. అక్కడ ఏముంది అంటే పాత ఆ విలేజ్ గురించి ఆ ఏరియా గురించి ఐడియా ఉన్నాను, అక్కడ పలానా దగ్గర చెరువు ఉందని చెప్తాడు, లేదంటే ఇది ఇట్లా ఉంది అని చెప్తాడు. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. నేను చెప్పేది అక్కడ కొన్ని 100 ఆఫీసెస్ ఉంటాయండి. మీరు ఎక్కడ పోయినా కూడా దే ఆర్ సెటిల్డ్ ఓవర్ దేర్ ఫర్ దేర్ బిజినెస్. సో మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం చూసుకోవాలి. మనము మన ఏమంటారు ఆ ఏజెంట్ ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏంటిదనే చూసుకోవాలి. చూసుకునేసి మనం వాళ్ళతో డీల్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది కదా, మనం అన్నం ఉడికిందా లేదని మొత్తం కింది దాకా పెట్టి చూడాల్సి వస్తుంది. మనకు మీద నుంచి తెలిసిపోతుంది వెదర్ ఈజ్ ఏ గుడ్ పర్సన్ తెలిసిపోతుంది. 4 ట్రాన్సాక్షన్ మనం మాట్లాడినప్పుడు ఆ క్రమంలో
సో ఇలా మెయిన్గా ఏంటంటే మాట్లాడాలి, మాటలతో కూడుకున్నటువంటి బిజినెస్ ఇది. సో ఇలా రియల్ ఎస్టేట్లో మీరు ఒకవేళ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 3 ఆప్షన్స్లలో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అడిగితే మటుకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీరు వ్యవస్థ గురించి పూర్తి అవగాహన తెచ్చుకునేసి, ఎందుకంటే మీకు బాక్స్ సైజ్ ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయన్నా కానీ కూడా మీరు వాళ్ళ దగ్గరికి పోవాలి. అంతేగాని ఇక్కడ ఏమైపోతుందంటే ఎంత పెద్ద బెంజ్ కార్లు వచ్చినా ఎంత పెద్ద ఆడి కార్లు వచ్చినా కానీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గరికి రావాల్సిందే. యూ కాంట్ మీట్ డైరెక్ట్లీ సబ్ రిజిస్టర్ బికాస్ మీరు డాక్యుమెంట్ చేసుకొని డాక్యుమెంటేటర్ సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వాల్యూతో కూడుకున్నటువంటి విషయం. సో మీరు ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద ఆఫీసులు వాళ్ళు పోకపోయినా కానీ కూడా ఒక పర్సన్ త్రూ పాంప్లెట్ త్రూ పంపిస్తారు. కానీ ఇక్కడ మటుకు ఏంటంటే ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వీళ్ళ దగ్గర రావాల్సిందే, సబ్ రిజిస్టర్ దగ్గర ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే, వాళ్ళు రిజిస్ట్రేషన్ తెలుసుకోవాల్సిందే. సో ఆ సబ్జెక్ట్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేసి రియల్ ఎస్టేట్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఈ 144 కేంద్రాలలో మీరు అక్కడికి వెళ్ళేసి ఒక ఆప్షన్ గా వెతుక్కోండి ఈ యొక్క ఫీల్డ్ ని అని చెప్పి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా రియల్ ఎస్టేట్ అనేది రైజింగ్ సబ్జెక్ట్, నెవర్ ఇట్ గోయింగ్ టు స్టాప్. ఒక 1 year 2 years మనకి ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాత మనం 2 years ముందు మనం కొంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎలాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది దానిపైన ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనము కూలంకుషంగా మాట్లాడి ఎస్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మంచి దిశగా తీసుకెళ్లే విధంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తుంది. ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఫైనల్ గా ఏంటంటే యాక్చువల్ గా ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటిదే రియల్ ఎస్టేట్ లో కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ అక్కడ వర్క్ తెలియాలి. అంటే సేల్ డీడ్ అంటే ఏందో తెలియాలి, గిఫ్ట్ డీడ్ అంటే ఏందో తెలియాలి. మళ్ళీ దాని తర్వాత మనము పర్చేజ్, ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కొత్త వర్డిక్షన్ ఇచ్చింది, సీల్ డీడ్ ఉన్నంత మాత్రాన మీ యొక్క ప్రాపర్టీ మీరు హక్కుదారులు కాదు అనేసి, టైటిల్ డీడ్ హ్యాస్ టు బి డన్ అనేసి చెప్పారు. సో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు అన్నారు ఏందాక పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు హైదరాబాద్, సో అలాంటి రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే మనకి లా అండ్ ఆర్డర్ పైన కూడా కాస్త అవగాహన ఉండాలి, చట్టాల పైన. అవి ఎలా అంటే మనం ఏదో చదువుకుంటూనే కదండి, స్కూల్ ఏజ్ లో నుంచి. అంటే నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే స్కూల్ ఏజ్లో నుంచి వాళ్ళకి ల్యాండ్స్ పైన ఒక అవగాహన ఉండాలి, చట్టాల పైన అవగాహన ఉండాలి, అమ్మాయిలను గౌరవించే దానిపైన పిల్లలకి ఒక అవగాహన ఉండాలి. మనం ఒకవేళ తప్పు చేస్తే ఏ చట్టాల కింద మనం ఎలా బుక్ అవుతాం అనే దానిపైన, పోక్సో చట్టం గురించి అవగాహన ఉండాలి. ఇలాంటి చట్టాల గురించి కనుక అవగాహనతో ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలకు మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో మన నేరాల సంఖ్య చాలా తక్కువ ప్రపంచానికి పోల్చుకుంటే. 30 కోట్ల జనాభాలో ఒక 10% పాపులేషన్ నేరాలతోనే కూడుకున్నటువంటి సమాజం. ఎందుకంటే మన విద్యాలయాలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, అందరూ బాగుండాలనే కోరుకుంటుంది సమాజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ పైన సబ్జెక్ట్ పైన అవగాహన ఉండి ఆ సబ్జెక్ట్ లో ఎంటర్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేసేవారు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ అనేది వైట్ షర్ట్ నుంచి కోట్ సూట్ కి వచ్చిందండి. దే ఆర్ సఫరింగ్ ఎ లాట్. ఎంత వాళ్ళు సేల్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రాపర్టీస్ని సేల్ చేసుకోవాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.